ఏ సంతానం అట? సర్ప సంతానమా. ఇదేంటండి ఎంత మాటలు అంటుంది, ఎంత బాధపడుతున్నాడు దేవుడు. బాధతో వేదనతో అంటున్న మాట దేవుడు. సర్ప సంతానమా ఇసిగిపోయాడండి. మనం చేస్తున్న పనులకి, మన చేస్తున్న ప్రవర్తనకి, మన చేస్తున్న క్రియలకి, మనం ఆలోచించిన ఆలోచనలకి దేవుడు ఇసిగిపోయాడు. ఆ మాట అనకూడదు అనుకున్నాడు, కానీ ఏమన్నాడు? సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండిన మా దానిని బట్టే నోరు మాట్లాడును కదా. ఇదేంటో పుసుకు ఆ మాట అని సరేటమ్మా అంటాం కొన్నిసార్లు. అదే లోపల నుంచి వచ్చేసిందండి. అది ఎక్కడ ఉందట? అదే లోపల ఎక్కడది? హృదయమందు అనుకోకుండా వచ్చేసింది. అంటే ఏమన్నది? అది వచ్చింది. దేవుని స్తోత్రం కలిగిన, దేవునికి మహిమ కలిగిన. అందుకే నమ్మాలి చాలా జాగ్రత్తగా. మనము 36 ఉన్నారు. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ ధనము లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు. ఏం బట్టట? ఏం మాటలట బాబు? నీ మాటను బట్టట. దేవుని స్తోత్రం. నీ మాటకు అంత శక్తినిచ్చాడు దేవుడు. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతురాలువా, నీతిమంతుడివా, ఎలాగైనా డిసైడ్ చేసే దేవుడు ఆయన. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ నీ మాటను బట్టి నీ హృదయంలో ఏముండాలట? మంచి మాటలు ఉండాలట. నీ హృదయంలో ఏముండాలట? మంచి తలంతులు ఉండాలి. నీ హృదయంలో ఏముండాలంట? మంచి గుణగణాలు కలిగి జీవించాలంట. నీ హృదయంలో ఉండవలసిన స్థలంలో ఏముండదట? సర్ప సంతానమా ఏమున్నది అక్కడమ్మా? చెడ్డవారు. ఏం చెడ్డ? సర్ప సంతానమా మీరు చెడ్డవారని డిసైడ్ చేశాడా దేవుడు? మన పనులు ఎలా ఉన్నాయట? పాము పనులు. ఏం పనులు? పాము పనులు. సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యండి అలాగ మంచి మాటలు పలుకుతారు పలకాలు. మీరు హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడరు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలండి. భక్తి అంటే దేవుడి శక్తిని తెలుసుకోవటం. గుర్తుపెట్టుకోండి. భక్తి అంటే ఏంటి? దేవుడి శక్తిని తెలుసుకోవాలా. భక్తి అనేది దేవుడి శక్తిని తెలుసుకోకపోతే వ్యక్తులు లోపలికి వచ్చారు. వ్యక్తులు అంటే ఎవరు? ఏకన్నా చెప్పాలంటే లోకం. వ్యక్తులు అంటే లోకం. లోకం లోపలికి వచ్చారు. లోకం అంటే నన్ను పాత రోజుల్లోకి వెళ్ళిపోతా. ఆలోచనలన్నీ పాతకి